గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు విప్పర్ల హనుమంత్ తన పదవీ కాలం పూర్తి చేసుకుని 4 సంవత్సరాలు అయిన సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హనుమాన్ గారికి ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమాన్ని బంధన్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ ఈ 4 సంవత్సరాల పని రీతితో అందరి మన్ననలు పొందారని, మున్సిపాలిటీ పరిధిలో పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచడానికి తన వంతు కృషి చేశారని, తనకు ఇచ్చిన బాధ్యతను మంచిగా నిర్వహించి అందరి అభిమానాన్ని పొందాడని, ఈ సన్మానం పొందటానికి తను సంపూర్ణ అర్హత సాధించాడని, భగవంతుడు అతనికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ హనుమాన్ ఇంకా ఉన్నత పదవులను చేపట్టాలని అభిలషించారు. ఈ సందర్భంగా విప్పర్ల హనుమాన్ మాట్లాడుతూ తను ఈ 4 సంవత్సరాలు పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు ఈ 4 సంవత్సరాలు తనతో కలిసి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. తరువాత పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హనుమాన్ కు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాధిక సభ అధ్యక్షులుగా వ్యవహరించగా సీనియర్ నాయకులు గుండ్ల ఆంజనేయులు, కాలేరు రామోజీ, పల్లె మధు, శ్రీరాములు, మైపాల్ రెడ్డి, ప్రవీణ్ రావు, సురేష్ నాయక్, సోమసాని రమేష్ వేదిక పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండ్ల రామతీర్థ, సిద్ధారాజ్, శ్రీనివాస్, చలపతి, రవిశంకర్, సంపత్ రెడ్డి, నరేష్ ముదిరాజ్, చందు, సాయి కృష్ణ, రవీందర్ రెడ్డి మరియు బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంతోషకరమైన విషయం. మనందరికీ కూడా జిల్లా పరిషత్కు ఉదయపూర్వకంగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హనుమాన్ గారు మీ అందరూ రాష్ట్రీయ అదేవిధంగా మొట్టమొదటి బాధ్యతలు చేపట్టేప్పుడు నేను జిల్లా అధ్యక్షుడైన తర్వాత హనుమాన్ గారి యోగా మాస్టర్గా ఇక్కడ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా మేము 2-3 సార్లు చేశారు. వారు నాకు చేపట్టడానికి సిద్ధంగా లేనటువంటి సమయంలో కన్వీన్ చేసిన 2-3 సార్లు వారికి అప్పుడున్నటువంటి బాధ్యతలు ఏమైతున్నారో వారి బాధ్యతలు, యోగాలో ఉన్నటువంటి బాధ్యతలు, వారికి ఉన్నటువంటి గురువు దగ్గర ఉన్న బాధ్యతల కారణంగా తను వాటిని విస్మరించి రాలేదని చెప్పిన సందర్భంలో 2-3 సార్లు వారిని కన్వీన్ చేసి వారి ఇష్టంతో వారిని ఒప్పించి కష్టపడి వారిని ఒప్పించి తీసుకోవడానికి అధ్యక్షుడు ఆ రోజు తీసుకొచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నేపాల్లో కూడా చాలా సంవత్సరాల నుంచి పరిచయం. అనేక ఓర్పు, పని చేసేటువంటి తీరు, వారిని అధ్యక్షుడు కాకముందు 2-3 సార్లు నేను కలిసినటువంటి నేపథ్యంలో మీకు అధ్యక్షుడిగా బాగుంటుంది, అందరినీ కలుపుకోవడానికి నేచర్ ఉంది అనేటువంటి ఉద్దేశం ఏదైతుందో అది అక్షరాల నిజం చేసినటువంటి హనుమాన్ గారికి హృదయపూర్వకంగా ఇంతమంది సోదరులు, ఇంతమంది కార్యకర్తల యొక్క గట్కేసర్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ నాయకులను, సీనియర్లను, వేదిక మీద ఉన్నవారిని, వేదిక ముందున్నటువంటి వారందరికీ కూడా ఒక నూతన ఉడవడికి శ్రీకారం చుట్టిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రకమైనటువంటి సంస్కృతి, ఈ రకమైనటువంటి పరంపరను కొనసాగించడం అనేటువంటిది ఒక హెల్తీ, ఆరోగ్యవంతమైనటువంటి రాజకీయాలను నడపడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను సందర్భంగా తెలుస్తాను. మనం అందరం అనేక సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తులు, విద్యార్థి పరిషత్ కావచ్చు, సంఘం కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, పీకేఎస్ కావచ్చు, మన పరివార క్షేత్రంలో వివిధ క్షేత్రాల్లో అనేక మంది పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నాం. కానీ వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఎంత పని చేస్తే అంత అభినందన దొరుకుతుంది, అక్కడ ఎంత పని చేస్తే అంత ప్రోత్సాహం దొరుకుతుంది. వివిధ సంస్థల్లో మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఒక ఘటనాయకుగా పనిచేస్తే ఆయనకు ప్రమోషన్ ఇచ్చి దాన్ని ఇంకొక రకంగా పనిచేస్తారు. కానీ ఏ క్షేత్రం అయితే మనం పనిచేస్తున్నామో కొన్ని కుతంత్రాలు, ఈర్ష, దేశాల మధ్యలో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ ఉందో ఈ రాజకీయ వ్యవస్థ లోపల అభినందనలు పొందినటువంటి వ్యక్తులు అనేటువంటి చాలా అర్థంగా ఉంటారు. ఆ అర్థంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు హనుమాన్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా చూస్తాం, ఒక లీడర్ కావడం చాలా ఈజీ.
ఒక గుడ్ లీడర్ becoming a good leader is very easy, కానీ డూయింగ్ ఏ గుడ్ లీడర్షిప్ ఇస్ వెరీ డిఫికల్ట్. వ్యక్తిగతంగా నా ప్రవర్తన మార్చుకుంటాను, వ్యక్తిగతంగా మీ నోటికి అన్యాయం చేయను, వ్యక్తిగతంగా నా అలవాట్లను మార్చుకుంటా. నేను ఒక మంచి లీడర్గా తయారవడం చాలా ఈజీ, కానీ నాతో పాటు నడుస్తున్నటువంటి వ్యక్తులను వారందరినీ కూడా ఏ అలమరికి లేకుండా నిలబడం అనేటువంటిది ఏదైతుందో ఆ గుడ్ లీడర్షిప్ చేయడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయము. ఆ రకంగా చేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మిత్రుల రాజకీయ రంగంలో పనిచేసేటువంటి నేపథ్యంలో ఈరోజు మనందరం కూడా ఒక సిద్ధాంతపరమైనటువంటి నేపథ్యం కలిగి నా మటుకు నేను ఈ యొక్క అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళతో ఉన్నటువంటి నా చనువు, నా సాధికారతతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని కృతజ్ఞత సభగా నేను మంచుకోదైంది. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మంగు రాధిక గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు విక్రమన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు కాళయ్య రామోజీ గారు, ముండా అంజనేయులు గారు, నూతనంగా అధ్యక్షుడు మున్సిపాలిటీకి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి మైపాల్ రెడ్డి గారు, శ్రీరాములు గారు, పల్లె మదన్న గారు, నా సహచర నాతో పనిచేసినటువంటి మండల అధ్యక్షులు ప్రవీణ్ గారు, సురేష్ నాయక్ గారు, రెండవసారి పోచారం మున్సిపాలిటీ ఎన్నికైన సురేష్ నాయక్ గారు, సంస్థాన్ని రమేష్ గారు, కార్యకర్త బంధువులు మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది కృతజ్ఞత సభ ఎందుకన్నా అంటే నేను పార్టీ బాధ్యతలు తీసుకోగానే చాలా మంది అది అందరూ ఈ యొక్క బాధ్యత నీకు సెట్ కాదు, దయచేసి ఎన్నుకున్న వాళ్ళు అందరూ కూర్చోండి, ఎన్నుకున్నట్టు సెట్ కావని చెప్పడం జరిగింది. కానీ నాలాంటి సాధారణ వ్యక్తిని, నాలాంటి సౌమ్యమైనటువంటి, నేను చెప్పుకోవడం కాదు, ఆ స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని కూడా పార్టీలో పనిచేసి మీ అందరి ఆప్యాయత అభిమానాన్ని పొందేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ ఈ ప్రపంచంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రం. ఏ పార్టీలో ఇటువంటి అవకాశం ఉండదు. అటువంటి భావజాలం భారతీయ జనతా పార్టీలో ఉంది, అటువంటి సైద్ధాంతికత ఉంది భారతీయ జనతా పార్టీ. అటువంటి సైద్ధాంతిక పునాదుల మీద ఈరోజు పార్టీ నడుస్తుంది. అటువంటి సైద్ధాంతిక పునాదులు ఏర్పడుతున్నటువంటి ఆ మహనీయులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ లేకపోతే, భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీ లేకపోతే ఎవరు ఇక్కడ కూర్చొని నా మాట ఎవరినా. ఇది వ్యక్తుల యొక్క గొప్పదనం కాదు, వ్యక్తులు ఉంటారు పోతారు. సిద్ధాంతం యొక్క గొప్పదనం, అటువంటి భావజాలం యొక్క గొప్పదనం, అటువంటి భావజాలాన్ని, అటువంటి సిద్ధాంతాల పునాదుల మీద ఏర్పాటు చేసినటువంటి పార్టీని నిర్మించినటువంటి ఆ మహానుభావులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వారి యొక్క గొప్పదనం. ఇటువంటి గొప్ప పార్టీలో నాకు పనిచేయడానికి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు విక్రమన్న గారికి హృదయపూర్వక శిరస్సు వంచి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మీ అందరితో కలిసి నేను ఇంట్లో ఎక్కువగా ఉండకపోయేవాడిని, కానీ నాకు ఇంట్లో లేనటువంటి ఆ ఫీలింగే కలగకుండా ఒక ఇంట్లో ఉన్నటువంటి అనుభూతిని కలిగింది మీ అందరితో పనిచేయటం. అటువంటి కుటుంబ వాతావరణాన్ని మీరందరూ కల్పించేది. అటువంటి అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి, పార్టీ పెద్దలకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాం. అదేవిధంగా పార్టీలో పనిచేసేటువంటి సందర్భంలో నాకు ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టు పార్టీ స్వార్థం తప్ప ఈ పార్టీలో ఈ బాధ్యత నేను చేపట్టినప్పటి నుంచి నాకు పార్టీ స్వార్థం తప్ప ఇంకో విధంగా ఆలోచన రాకుండా ఉండేది. అటువంటి సందర్భంలో కూడా ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే నా యొక్క మాటల ద్వారా కానీ, నా యొక్క వ్యవహారం ద్వారా కానీ నేను ఎవరిని కూడా కావాలని ఇబ్బంది పెట్టాలని, ఇంకేదో చేయాలని ఎప్పుడు ఉండకపోయేది. ఒకవేళ ఎవరన్నా మందలించాలనుకుంటే, ఏదన్నా డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళు పార్టీకి పని చేయాలనే ఉద్దేశంతో నేను వ్యవహరించడం తప్ప వ్యక్తిగతంగా ఎవరిని కూడా కించపరచాలనేటువంటి అటువంటి ఉద్దేశం ఉండేది కాదు. అయినప్పటికీ కొన్ని పొరపాట్లు నాతో కూడా జరిగి ఉండొచ్చు. మీ అందరికీ కూడా నా వల్ల ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే, నా మాటల వల్ల, నా వ్యవహారం వల్ల ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి క్షమించమని ప్రార్థిస్తున్నాను. మనం
ఏదైనా కార్యక్రమం చేస్తే ఎవరైనా మాట్లాడతారంటే అందరికి ఎవరి మొక్కలా చూసుకుంటుండే. కానీ ఇప్పుడు ఇంకా ఒక సమయం ఉంటే అందరూ కూడా మాట్లాడగలుగుతారు. ఇది పార్టీకి మంచి భవిష్యత్తును సూచించేటువంటిది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పార్టీని యొక్క గట్కేశ్వర మున్సిపాలిటీలో మనం అందరం కలిసి పదవులు బాధ్యతలు వాటిని వేయకుండా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక భారతీయుడిగా భారతీయ జనతా పార్టీలో పనిచేయడం అంటే మనల్ని మనం రక్షించుకోవడమే, మన కుటుంబాన్ని రక్షించుకోవడమే, మన ఇంటిని రక్షించుకోవడమే, మన దేశాన్ని రక్షించుకోవడం మాత్రమే. వాటికి పదవులు బాధ్యతలు అవసరం లేదు. నీ ఇంటిని నువ్వు రక్షించుకోవాలంటే నీకు ఏమైనా పదవి వల్ల ఏం అవసరం లేదు. కాబట్టి నాకు ఆ విధంగా సహకరించి నాలో ఏమన్నా చిన్న చిన్న విషయాలు ఉంటే అవన్నీ మీరు అందరం చర్చించుకొని ముందుకు సాగి మనం భవిష్యత్తులో పార్టీని ఇంకా అభివృద్ధి చెందించి మనము రాష్ట్రంలో మన మున్సిపల్లో మన జెండా ఎగిరేసేందుకు నేను ప్రతిరోజు ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది ఉన్నా ఎప్పుడు ఏ టైం కానీ ఫోన్ చేయాలి, నేను వస్తానని చెప్పి అదేవిధంగా కార్యకర్తల గిట నాకు ముందుకు సాగడానికి మీరు అందరూ ఎన్నుకుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత నన్ను పార్టీలకు ఆహ్వానించింది అన్నయ్యనే. ఆహ్వానించడమే కాకుండా నాకు వచ్చి రాకడతోటే యువమోర్చ అధ్యక్ష పదవి ఇచ్చిండు. నా వెనకాల ఉండి నా మీద స్పెషల్గా ఏర్పాటు పెట్టి నన్ను ముందుకు తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి. తర్వాత జనరల్ సెక్రటరీగా అతని బాధ్యతలు మళ్ళీ ఇచ్చి నువ్వు ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి నన్ను అన్ని విధాలుగా వెనకాల ఉండి నేర్పించినటువంటి వ్యక్తి అన్న. సబ్జెక్ట్ అసలు బోర్ లేకుండా మంచి వక్త విక్రమన్న గారు. నిజం చెప్పాలంటే మన ఎంపీ రఘునందనరావు గారి తర్వాత విక్రమన్న గారి స్పీచ్ నాకు నచ్చుతుంది. ఆ విధంగా అన్నాను కూడా మంచి స్పీచ్ ఇస్తాడు. ఇంకోటి నేను రఘునందన్ గారి దగ్గర నేర్చుకుని ఏంటంటే పూర్తి స్థాయి నుంచి ఏ విధంగా వర్క్ అసలు సిస్టమేటిక్ గా. నేను 100% అయ్యాను నేను చెప్పట్లేదు, బట్ పని ఏ విధంగా చేయాలని మాత్రం రఘునందన్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఇది ఆత్మీయ అభినందన సభ అంటే అంటే అది ఏ సందర్భంలో అది అంటే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ కి పార్టీ ప్రెసిడెంట్ వెళ్తున్నారు అంటే తన పదవీ కాలం ముగిసింది. ఇట్లాంటి పరిస్థితి నేను ఎప్పుడూ చూడలేదు. అంటే దాన్ని బట్టి తెలుస్తుంది అంటే పార్టీ విధి విధానాలు ప్రతి మోర్చా. ఇప్పుడు మనం ఈస్టామ్ కార్డులు ఒక 10,000కి పైగా ఈస్టామ్ కార్డు చేసినాం మనం గట్కేశ్వర మున్సిపాలిటీ నుంచి. ఆయుష్మాన్ భారత్ 25,000 కార్డులు చేసినాం. ఇదే ఫంక్షన్ హాల్లో ఇక్కడనే కూర్చొని మనం ల్యాప్టాప్స్ పెట్టుకొని వాడు రోజు వస్తున్నాడు అని ఒకరికి ల్యాప్టాప్ ఇచ్చింది అన్న ఇంకా ఎక్కువ పని చేయాలని అంటే ఒక వ్యక్తి. అట్లా మనం చాలా చేసినాం. అట్లా పార్టీ అన్ని మోర్చాలు, ఎస్టీ మోర్చా కావచ్చు, మహిళా మోర్చా కావచ్చు, యువ మోర్చా కావచ్చు, ఆనందకరమే. కానీ తను కోరుకున్న నిజమైన ఆత్మీయ సమ్మేళనం అంటే ఒక కార్యకర్త మున్సిపల్లో ఎంతమంది కార్యకర్త తయారయ్యడం అనేది మనం అందరం చూస్తున్నాము. ఆయన కోరుకుంది ఒకటే, నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. చేసినటువంటి విక్రమణకి అలాగే కులామణ గారికి, శ్రీరామణ గారికి, కొల్లెమన్న, వైపల్లన్న, రమేష్ అన్న, ఇక్కడికి చేసినటువంటి నాతో ఉండి ఉన్న కార్యకర్త సోదరులకి, అన్నకి, అక్కచెల్లెలకి అందరికీ స్వాగతం. హనుమన్న గారు నేను ఒకే సమయంలో అధ్యక్షుడిగా, నేను 3 అధ్యక్షుడిగా, అన్న మున్సిపల్ అధ్యక్షుడు పనిచేశాడు. అన్నకు నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడైనా ధర్మ జరిగినా, నేను పోలీస్ స్టేషన్ పోయినా, ఎక్కడైనా నేను ఆవేశంతో అక్కడ ఉన్న ఏదైతే మనం చేయాలో అక్కడ ఆవేశంతో చెప్పేవాడిని. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని కానీ ఎవరైనా గ్రహించేవాడిని. వాళ్ళు స్పందిస్తలేదని చెప్పారు. అన్న అలాగే నవ్వుతూ వాళ్ళు ఇక్కడ సేమ్ అదే విధంగా స్పందిస్తుండే. అంటే చెప్పే విధానంలో వారు సౌమ్యంగా చెప్పేవారు, పని జరుగుతుండే. నేను ఆవేశంగా చెప్పేవాడిని, ఒక్కోసారి పని జరగకపోతుండే. అంటే తర్వాత అనుకునేవాడిని, అరే ఏమి అమ్మాయి ఇంత సౌమ్యంగా ఎక్కువ జరుగుతుంది అంటే నేను మారాలా లేకపోతే ఎట్లా అయిందని చాలా విషయాల్లో అమ్మాయిలకు డిస్కస్ చేసేవాడిని. రూరల్లో మా రూరల్ విషయం మీ అందరికీ తెలుసు. చాలా గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ చాలా వీక్గా ఉంటుంది. కొన్ని గ్రామాల్లో అన్నకు యోగా సెంటర్ వల్ల నేను ఆయన చదువుకున్నప్పుడు, ఆయన క్రికెట్ ఆడినప్పుడు చాలా మంది మిత్రులు ఉంటే అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడి భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నాము. రూరల్లో వీక్గా ఉంది. కాకుండా పదవికి
ఈ ఆత్మీయ సమ్మేళనానికి పిలవగానే మా జిల్లా అధ్యక్షుడు ఈ నేచర్ డైనమిక్ లీడర్ విక్రమణ గారు మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండుకుంటూ ఈ ప్రాంతంలో ఉండి మా సమస్యలకు అన్నిటికీ ఒక పెద్ద మనిషి లేక అన్న ఆంజనేయ గారు మాకందరికీ ఒక దాన్ని మన హనుమాన్ గారు కొనసాగించింది. ఎందుకంటే ఏ పార్టీ అట్లా అని చెప్పి ఎవరికో లొంగి తిరగడమో అదేం చేయలేదు. అదే విధంగా అదే కల్చర్ను మన మైపాల్ కూడా కొనసాగిస్తాడని బాగా ఆశలు ఉన్నాయి. అయితే ఒక నాయకుడు భారతీయ జనతా పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరు అధ్యక్షులు కూడా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నిజంగా ఇప్పటిదాకా అన్న చెప్పిన విషయాల్లో నేను ఏకీభవిస్తున్నాను. ముఖ్యంగా మహిళా సోదరులు మా చెల్లెమ్మ వారు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు ప్రత్యక్షంగా పార్టీ కండువా కప్పుకొని బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో ఎన్నో అనుభూతులు, ఎన్నో విషయాలు అమ్మ నాన్న దగ్గర నేర్చుకున్నాను. కొంతమందికి సంఘంలో పనిచేశాను. దాంతో ఒక విధంగా కానీ ఇది రాజకీయ పార్టీ కాబట్టి దీంట్లో ఎన్నో డిక్షనరీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎవరికి ఎన్ని అర్థాలు కావాలో ఆయన చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడే రామచంద్ర గారు కూడా చాలా బాగా చెప్పారు. అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు అంటే ఇంకా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఉన్నట్టు మన బీజేపీ అధ్యక్షులు గతంలో ఉంటుండే. నేను ఎవరిని కించపరచలేను, ఆ విధంగా ఉంటుండే. కానీ బీజేపీ అధ్యక్షుడు అంటే హనుమాన్ గారు అయిన తర్వాతనే బీజేపీ అధ్యక్షుడు అంటే మన అందరికి కూడా తెలిసింది. ఇప్పటి వరకు నేను కేవలం హనుమాన్ని చూసి మాత్రమే నేను పార్టీ కండువా కట్టుకున్నాను. అది 4 సంవత్సరాలకు. నేను అంతకుముందు బీజేపీలో 8 సంవత్సరాలకు పనిచేసినా కానీ పార్టీ కండువా కప్పుకొని చాలా తక్కువ. కేవలం ఒక అధ్యక్షుడు, అది కూడా ఒక మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఒక యోగా సెంటర్ గురువుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన హనుమాన్ వయసులో చిన్నవాడైనా వెంకటేశ్వర మున్సిపల్ ఎలక్షన్ తర్వాత అన్నప్పుడు నాకు ఫోన్ చేసి అన్న మోడీ బిల్డర్స్ గురించి ఒకటే అన్నారు, తమ్ముడు నువ్వు మంచి యాక్టివ్ పనిచేస్తున్నావు, మన బీజేపీలో చేయగా నీకు ఎట్లా నేను చూసినాను. 33 బూతులు అయినాయి. ఓట్ల శాతం చూస్తే కొన్ని వాటిలో బీజేపీ క్యాండిడేటే లేదు. అన్న మళ్ళీ ఇట్లా బీజేపీ అంటే అనుకున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ నేను విషయం మాట్లాడాను. అన్న మాటలకి నేను ఫిదా అయ్యి అన్న ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడతాను. చాలా పాజిటివ్ ఆల్వేస్ ఏదైనా కానీ నెగిటివ్ అయినా ఎప్పుడు ఉండాలి.